హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలోన మీరు తమ్నైల్ చూసే వచ్చింటారు. సో కోల్కతాలో హైదరాబాదీ బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాం. మా వాళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు టూ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంది. అదే అనమాట మేము వర్క్ చేసే ప్లేస్, క్యాండోట్ ఎక్స్ప్రెస్. న్యూ సిటీలో ఉంటుంది కోల్కతాలో. ఇవన్నీ మనకి సిటీ బస్సులు అనమాట. అసలు సిటీ బస్సులాగా అనిపించావు కదా మనకు. అలాగే వీళ్ళకి కండక్టర్ అండ్ డ్రైవర్కి కూడా ఒక డ్రెస్ కోడ్ అనేది అయితే ఉండదు, నార్మల్గానే ఉంటారు మనలాగే. ఆ బస్ జర్నీ కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్ ఫాలో అవ్వండి. ఇక్కడైతే చాలా కంపెనీస్ ఉన్నాయి. కాన్సెంట్రిక్స్, ఎసెన్షియర్, కాగ్నిజెంట్, క్యాబ్జెమినీ, చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు టెంపరేచర్ చాలా ఎక్కువ ఉందన్నమాట. మేము ఇక్కడికి వచ్చి ఈ రోజుకైతే 8 days 9 days అవుతుంది. బట్ ఈ రోజుకి సెకండ్ డే మేము సూర్యుడిని చూడడము. అండ్ చూసిన రెండో రోజు దొల్ల కొట్టేస్తున్నాడు సూర్యుడు అయితే. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది, అది మెడికల్ కాలేజ్. సో వెయిటింగ్ ఫర్ ది 2 అదే ఆటో. ఇక్కడ మన సైడ్ ఆటోలు ఎలాగా, ఇక్కడ 2 అలాగా. ఇక్కడైతే ఫ్రూట్ షాప్స్, సిగరెట్స్, టీ షాప్స్ అన్ని ఎదురుగా చాలా ఉన్నాయి. కంపెనీ టెక్ స్పేస్ ఎదురుగా. మాకైతే ఆటో బుక్ అయింది, వాళ్ళది ఇంకా రాలేదు. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మేము నలుగురం అయితే కూర్చొని వెళ్ళిపోతున్నాం, వస్తారు. ఈ టెక్ స్పేస్ అయితే చాలా పెద్దగానే ఉంది. అండ్ ఎన్విరాన్మెంట్ కొంచెం సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. హ్యూమిడిటీ ఎక్కువ అనమాట. ఇది ఏసీ బస్సులు. ఏసీ బస్సులు అయితే మనకి బెంగళూరులో లాగానే ఉంటాయి. బట్ లోకల్ నాన్ ఏసీ బస్సులు అయితే ఇక అసలు బస్సు లాగానే ఉండవు. సో ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తున్నాం, కిందకి వెళ్ళడానికి లేదు. అక్కడ టాటా కంపెనీ అయితే ఉంది ఎదురుగా, దాని దగ్గర అయితే ఉందంట మీనాక్షి బిర్యానీ సెంటర్, మన హైదరాబాద్ అంకుల్ది. సో అందుకని వెళ్తున్నాం. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయి అండ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది. మా వాళ్ళు రివ్యూ చెప్తారు. ఇదే టీసీఎస్ కంపెనీ. ఈ మొత్తం బిల్డింగ్ ఓన్లీ టీసీఎస్ మాత్రమే. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫర్ టీసీఎస్. నుంచి అయితే ఫుడ్ స్ట్రీట్ స్టార్ట్. సో చూడొచ్చు జనాలు అందరూ ఎగబడుతున్నారు సిగరెట్లతోటి, టీలతోటి ఫుడ్ కోసం. ఇక్కడ చాయ్ ఎంతమంది తాగుతారో, సిగరెట్ అందులో 75% ఈజీగా తాగుతారు అనమాట. సో వచ్చేసాం, ఇక్కడేనంట. వచ్చేసాం. ఇదంతా ఫుడ్ స్ట్రీటే, ఈ సందుల్లో వెళ్ళిపోవడమే. సరే మా వాళ్ళు కూడా. సో మనం కూడా వచ్చేసాం బిర్యానీ సెంటర్. ఈ అంకులే అనమాట, మీనాక్షి బిర్యానీ హౌస్. చూడొచ్చు మీరు నేమ్, హైదరాబాదీ బిర్యానీ. ఫుల్గా ఉన్నారు జనాలు. ఇక్కడ మీల్స్ కూడా దొరుకుతాయంట బిర్యానీతో పాటు. అంకుల్ హాయ్ చెప్పరా. హైదరాబాదీ బిర్యానీ చూడొచ్చు. లెగ్ పీస్ కావాలంటే లెగ్ పీస్, ఏ ఐటమ్ కావాలన్నా ఐటమ్. ఇక్కడ షాప్స్ అయితే ఇలాగే ఉన్నాయి మొత్తం. మేమైతే బిర్యానీ చెప్పాము, అంకుల్ బిర్యానీ తీస్తున్నాడు. అంకుల్ వాళ్ళు వచ్చేసి 3 years నుంచి ఇక్కడే ఉంటున్నారంట. ఓన్లీ మన సౌత్ ఫుడ్, హైదరాబాదీ అండ్ ఆంధ్ర ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. మీల్స్, బిర్యానీ. బిర్యానీ అయితే వచ్చేసింది. మేమందరం బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ చూడాలి, టేస్ట్ చూసి మీకు మా వాళ్ళ రివ్యూ అండ్ నా రివ్యూ అయితే చెప్తాము. రివ్యూ అడుగుదాం. ఎట్లుంది ప్రశాంత్ హైదరాబాద్? కొంచెం గట్టిగా చెప్పబ్బా. సందీప్ బాగుందా? ఏ సుహేబ్ నీకు నచ్చిందా? తినైతే వెజ్ మీల్స్ తీసుకున్నాడా? ఏం బా ఎట్టుంది మీల్స్?
వీళ్ళంతా సిగ్గుపడేటోళ్ళు బ్యాచ్. నేను ఇంకా తినలేదు, తిని టేస్ట్ చెప్తా. ఇలా కొంచెం గ్రేవీ చేసుకొని కొంచెం చికెన్ పీస్ ఇట్లా తీసుకొని ఇలా వేసుకొని ఇందులోకి ఒక ఆనియన్ పీస్ తీసుకొని ఫస్ట్ ఇది తినేసి ఇప్పుడు ఆనియన్ తింటే వావ్, హైదరాబాద్లో తిన్నట్టుగానే ఉంది. హైదరాబాద్ బిర్యానీ నచ్చిందండి. దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్. వర్త్ అంటే ఎస్ వర్త్ ఇట్. ఇక్కడ మనకి మన ఫుడ్ దొరకడమే కష్టమో, అందులోనూ హైదరాబాద్ బిర్యానీ దొరికిందంటే ఇంకా కళ్ళకు అద్దుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే వెజ్ మీల్స్ తీసుకున్నారు. ఎలా ఉంది బ్రో? ఏ టేస్ట్ వస్తుంది? మన సౌత్ టేస్టేనా? నైస్ నైస్ నైస్. సూపర్ ఉందా? అడిగి మరీ వేస్తున్నారు ఐటమ్స్ అయితే. షాప్ అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ షాప్ నెంబర్ E16 అనమాట. చూడొచ్చు ఫుల్గా రష్ ఉంటుంది. ఇప్పుడైతే అందరు తినేసి వెళ్ళారు. ఇక్కడ ముందరికి అన్ని షాప్స్ ఉన్నాయి. ఇంకా కాకపోతే తెలుగుదైతే ఇది ఒక్కటే ఉందన్నమాట మనకి. సో ఎవరైనా ఇక్కడ కోల్కతాలో ఉండేవాళ్ళు, న్యూ సిటీలో ఉండే వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసేయండి. ఆంధ్ర ఫుడ్ మంచిగా తినేసి వెళ్ళిపోవచ్చు. మీల్స్ అయితే 70 రూపీస్, చికెన్ మీల్స్ అయితే 120 రూపీస్, చికెన్ బిర్యానీ 130 రూపీస్ అనమాట. బట్ వర్త్. అడ్రస్ని ఫస్ట్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఎగ్జాక్ట్ అడ్రస్. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు దాన్ని చూసి వచ్చేసేయండి. ఇంట్లో నుంచి అయితే ఇక్కడ మనకి సర్వీస్ రోడ్ అనమాట. అటు సైడ్ మెయిన్ రోడ్డు. సర్వీస్ రోడ్లోకి వచ్చి ఇక్కడ కాడికి వస్తే ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ మస్తీ బెంగాల్ చా అనే సందులో ఉంటుంది అనమాట. మస్తీ బెంగాల్ చా స్టాల్ నెంబర్ B13. ఈ సందులో ఫస్ట్ రైట్ షాప్ అనమాట మనది. సో ఇక్కడికి వచ్చేసి తినేసే వాళ్ళు తినేసేయండి. మనకి హైదరాబాదీ బిర్యానీ ఏకదమ్ ఉంది, టేస్ట్ మాత్రం. సో ఈ వీడియోలో ఇంతే. మళ్ళొక వీడియోలో మళ్ళొక కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.